సభకు నమస్కారం. గౌరవనీయులు మన ఆత్మీయ శాసనసభ్యులు, పేదల పక్షాన రైతుల పక్షాన నేనున్నానని భరోసా ఇచ్చే నాయకులు మన చింతమనేని ప్రభాకర్ సార్ గారికి ఈరోజు రబీలో ధాన్యం కొనుగోలు కేంద్రం మొట్టమొదటిగా మన జిల్లాలో స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ఘనంగా మనం చాలా సందర్భాలు. ఎందుకంటే సార్ కూడా ఇందాక ఓపెన్ చేసి ఉంగుటూరు కదా ధాన్యం ముందు వచ్చేది అన్నారు. అఫ్కోర్స్ నిన్న ధాన్యం వాళ్ళు కోసుకున్నారు కానీ ఇంకా యాప్ ఇవ్వలేదు. నిన్నటి నుంచి యాప్ పనిచేస్తుంది. నిజంగా 7 గంటలకు 8 గంటలకు కూడా ఇంత టైట్ షెడ్యూల్లో కూడా రైతుల కోసం మనం ఆలస్యం చేస్తే, ఇందాక వస్తూ కూడా ఒక మాట అన్నారు, మీరు పండిస్తే తెలుస్తుంది మీకు కష్టం అని, మా ఐడియా గారికి నన్ను. అందుకు అది ఆయన రైతుల పట్ల వ్యవసాయం పట్ల ఉన్న మక్కువ. ఈరోజు ఇక్కడ రబీలో ధాన్యం కొనుగోలు చేయాలి అనే సంకల్పానికి ముందుగా మనం ఒక్కసారి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది రబీలో ఇంత ఎర్లీగా కూడా స్టార్ట్ కావడం కూడా దట్టు మన దెందులూరు నియోజకవర్గం నుంచి సంతోషంగా సార్, చాలా హ్యాపీ సార్. అఫ్కోర్స్ కొంత ధాన్యం దగ్గరే ఇంకా ఈ 2 చినుకులు పడడం కూడా రైతుల్లో కొంత ఆందోళన కలిగించే అంశం. ఇది 2 విషయాలు సార్ విషయాలు నేను చెప్పాలి. డాన్స్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎంపీడీఓ గారికి, రాజకీయ నాయకులు పెద్దలు, మా ఏడీ గారికి, వ్యవసాయ అధికారులకు, అందరికీ, రైతు సోదరులకు ముఖ్యంగా. ఇది ధాన్యం గురించి 2 విషయాలు. ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరుకు వెనక ఉన్నది చింతమనేని గారని మనస్ఫూర్తిగా దైవసాక్షికి చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఎందుకు అనేది నేను దగ్గరుండి చూశాను కాబట్టి చెప్తున్నా. అంటే కోర్టు భాషలో కూడా చెప్తా, దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను అని. నేను అప్పుడు కొత్తగా ఉన్నా. పాత బకాయిలు ఎన్ని ఉన్నాయని అడిగారు. అప్పుడే నూతనంగా ప్రభుత్వం వచ్చింది. సార్ మన జిల్లా అయితే ఒక 164 కోట్లు సార్. జిల్లా కాదే, మొత్తం రాష్ట్రం చెప్పాను సార్. 864 కోట్లు ఉన్నాయి సార్. నన్ను కాళ్ళు ఎక్కించుకున్నాను ఎక్కువ అని. ఇంకా అటు ఇటు నాకు కూడా అప్పుడే కొత్తగా వచ్చా జిల్లాకు, 2-3 నెలలు అయింది. ఎక్కడ దించేస్తారో సార్ అనుకున్నాను. ఇంకా మళ్ళీ నేను నీ బండి వస్తుందా వెనక అన్నారు. సార్ బండి స్పీడ్ని అందుకోలేక మా బండి వెనక కనపట్ల. సరే ముందుకు వెళ్తే మా ఎండి గారి ఫోన్ నెంబర్ అడిగారు. అదృష్టం కొద్దీ ఆయన వీరపాండ్యన్, ఆయన కలెక్టర్ అనంతపురంగా ఉన్నప్పుడు నేను ఆడు జేడీగా చేశాను. వెంటనే ఫోన్లు చేసి పాత బకాయిలు నా జిల్లే కాదు రాష్ట్రంలో ధాన్యం ఆ ప్రభుత్వంలో అమ్ముకొని ఇంకా ఇబ్బందులు పడుతున్న రైతులు అందరి బాధలు తీర్చాలి, నేను ఎవరితో మాట్లాడాలి చెప్పండి అని ఆ 10 నిమిషాల్లోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారితో కూడా మాట్లాడి గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న బకాయిలను కేవలం 15 రోజుల వ్యవధిలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో చెల్లించారంటే ఇది చింతమనేని గారికి సాధ్యమైంది. అది చాలామంది ఇంకా ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి సార్. పేదలకు, బీదలకు, బడుగులకు, బలహీనలకు తెలియజేసుకుంటూ ప్లీజ్ మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని సార్ గారి ఆశీస్సులతోటి ఈ ధాన్యం కొనుగోలుకు ముందుకు సాగుతామని వారిని గౌరవంగా వారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పెదవేలి మండలం దుగ్గరాల గ్రామంలో కొనుగోలు కేంద్ర ప్రారంభోత్సవానికి ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి అగ్రికల్చర్ జేడీ గారు హబీబ్ బాషా గారికి, మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ గారికి, సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ గారికి, ఏడీఏ సుబ్బారావు గారికి, ఏఓ ప్రియాంక గారికి, ఎండిఓ శ్రీనివాస్ గారికి, తహసీల్దార్ బ్రహ్మరాంబ గారికి, డిటి గారికి, సర్వేర్ గారికి, ఒక సర్పంచ్ గారికి, నీటి సంఘం అధ్యక్షుల వారికి,
కమ్మ శివరామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మున్సిపల్ గారికి, మిగిలినటువంటి రైతు సోదరులందరికీ కూడా మరి ఇది శుభదినం. మన ఊర్లోనే మన చేతుల మీద కొనుగోలు కేంద్రం జిల్లా మొత్తం మీద నిన్న సాయంత్రం పెడదామని చూసాం. ఇది రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి.